శ్రీనివాస్ నగర్ సెంటర్లోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తలను బండరాయితో మోదీ తొలగించాడు రజకుడు జంబులయ్య. దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు రాస్తారోకో చేశారు. 2011 జూలైలో అప్పటి మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత భూమా నాగిరెడ్డి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నాటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇక జంబులయ్య ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బయటపేట ప్రాంతానికి చెందినవాడు. రజక వృత్తి చేసుకునే జంబులయ్య కుమార్తె స్వాతి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. వైఎస్ఆర్ విగ్రహం పైకి ఎక్కిన జంబులయ్య బండరాయితో విగ్రహాన్ని పగలగొట్టాడు. దాదాపు 15 నిమిషాలు విగ్రహాన్ని పగలగొడుతున్న ప్రజలు వీడియోలు తీశారే తప్ప అతన్ని అడ్డుకోలేదు. తర్వాత జంబులయ్య సమీపంలోని బార్ వద్దకు వెళ్ళాడు. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని 1 టౌన్ PS కు తరలించారు. ఈ సంఘటన గురించి తెలియడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ చేరుకొని రాస్తారోకో చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. గంట తర్వాత రాస్తారోకో విరమించి 1 టౌన్ PS లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ప్రభుత్వమే వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. బాధాకరంగా ఉంది. జరిగిన ఇన్సిడెంట్ లో అంటే ఒక గంట లోపలనే తెలుగుదేశం నాయకులు మొత్తం వైసీపీ నాయకుడు అని పెట్టే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎలక్షన్ల కంటే ముందే 2023లో మా పార్టీ వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ 2023లోనే పెద్ద ఫ్లెక్సీలు వేయడం జరిగింది. మన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రి కొడుకు ఫిరోజ్ అహ్మద్ కూడా ఫోటోలు చేయాలి. అతను మా కార్యకర్త అని ఎట్లా చెప్పగలరు తెలుగుదేశం నాయకులు? వాళ్ళ పార్టీలో జరిగి వాళ్ళ మాటిని చేసి చేపించిన నాయకులు ఈ రోజు వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. లోకేష్ కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం కూడా చాలా బాధాకరం. నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఉదయం తెలిసిన తర్వాత కూడా తొందరపడి ఏ పార్టీ మీద మనం మాట్లాడకూడదు, అన్ని నిజానిజాలు తెలుసుకునేంత వరకు మాట్లాడకూడదు. అంటే ఈ పరిస్థితిని చూసిన తర్వాత మొత్తం ఫేస్బుక్లో ట్విట్టర్లో వీళ్ళంతా ఫోటోలన్నీ పోస్టింగ్, అంటే జరిగిన గంటన్నర లోపలనే తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా వైసీపీ నాయకుడు అని చెప్పి ఫోటోలు పెట్టే పరిస్థితులు. అంటే వీళ్ళు ముందు ప్రీ ప్లాన్గానే ఇవన్నీ చేసినారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకుముందు 2023లో జనసేన పవన్ కళ్యాణ్కు బర్త్డే విషెస్ చెప్పినప్పుడు ఫిరోజ్ అహ్మద్ ఉన్నప్పుడు ఆయన ఏ పార్టీ అయితే మా పార్టీ వాళ్ళని కూడా మీరు పెట్టుకొని తిరుగుతారా? మీరు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని జరిగిన దానికి అన్నిటికంటే ముఖ్యంగా పోలీసు వ్యవస్థను మాత్రం నంద్యాల నడిబొడ్డులో ఈ విధంగా జరిగితే పరిస్థితి ఏంది? రేపు పొద్దున్న లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది నంద్యాల అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడైనా పోలీస్ అధికారులంతా కోరేది ఒకటే, మీరు నిజానిజాలు తేల్చడానికి ఎవరి సంబంధం ఉంది, ఆయన వెనక ఎవరిని చేపించినారనేది కూడా తేల్చాల్సిన బాధ్యత మీద ఉంది. మీరు అందరూ కూడా కానీ పోలీసులను మాత్రం ఒక విషయంలో బాగా వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయనకు హెల్త్ సర్టిఫికేట్లు పాపం వితిన్ 1.5 అవర్లోనే మొత్తం అన్ని తెప్పించగలిగినారంటే మాత్రం వాళ్ళ సిన్సియారిటీకి వాళ్ళు పనిచేసే పనితనానికి మాత్రం పోలీస్ ఆఫీసర్లను ఖచ్చితంగా అభినందిస్తున్నాము. దాంట్లో తెచ్చిన సర్టిఫికేట్లో కూడా సెప్టెంబర్ 26, 2026 ఉంటే అంటే 3 నెలల ముందే వీళ్ళు సర్టిఫికేట్ తెప్పిస్తారా? డాక్టర్లు కూడా అట్లా ఇస్తారా అనేది మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులను కోరేది ఒకటే, నిజానిజాలు తేలండి. ఎవరు నిజమైన ఇప్పుడు చేసిన ముద్దాయనక ఎవరు ఉండారు, ఎవరు అతనికి సపోర్ట్ చేపించినారనేది కూడా ఖచ్చితంగా తేల్చాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో ఇంతతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
ఖచ్చితంగా దీని మీద తేల్చి ఎవరు దోషులో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కోరడం జరుగుతుంది. ఉండడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈరోజు నంద్యాల నడిబొడ్డున కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ 3 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి అంశం. అయితే పొద్దున జరిగినటువంటి సంఘటన ఆదివారం పొద్దున ఇంకా అప్పుడప్పుడే అందరూ కూడా ఫోన్లు చూసుకోకుండా మునిపే ఒక వార్త తెలిసి ఏం జరిగింది అని చెప్పి చూడటం జరిగింది. ఒక వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినాడు అనే వార్త తెలిసి నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే మనం ప్రజానాయకులుగా ఉన్నాము, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నాము. మనం ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా వ్యవహరించకూడదు, సమన్వయం పాటించాలని చెప్పేసి మా నాయకుడు ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఆ ఆదేశాల అనుసారం మనం తెలియకుండా ఒకరి మీద నెపం నెట్టడం కరెక్ట్ కాదు. నెపం నెట్టకుండా వాస్తవాలు తెలుసుకుందామని చెప్పేసి మేము ఆగడం జరిగింది. వాస్తవాలు ఆయన మధ్యస్థమితం లేని వ్యక్తి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే చెప్తే నిజమేమో మధ్యస్థమితం లేని వ్యక్తి కదా అని చెప్పేసి మేము కూడా దీన్ని రాజకీయం చేయకూడదులే అని చెప్పేసి ఊరుకున్న మాట వాస్తవం. అయితే మాకు దాని తర్వాత నుంచి చాలా డౌట్లు రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఒక వ్యక్తి కార్యక్రమం నంద్యాల నడిబొడ్డున 7 గంటల ప్రాంతంలో చేస్తే మొట్టమొదటిగా తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు. మొట్టమొదటిగా ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు పోలీసులు కాదు, తెలుగుదేశం నాయకులు. తెలుగుదేశం నాయకుల వాట్సాప్లో ఎప్పుడో 5 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఫోటోలు వైసీపీ నాయకులతో దిగినారని చెప్పి ప్రత్యక్షమయ్యి వాట్సాప్లో షికారు చేసినాయి. అప్పటిదాకా పోలీసు వాళ్ళకి కూడా తెలుసు అని చెప్పి నేను అనుకోవడంలా. వాట్సాప్ మేమే ఆశ్చర్యపోయినాం, ఎప్పటి ఫోటోలు అబ్బా అసలు చాలా సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఉన్నాయి అని చెప్పేసి. మాకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే 10-15 నిమిషాల్లోనే ఆ ఫోటోలు మీ దగ్గరికి ఎలా వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతాము. కేవలం 10-15 నిమిషాల్లోనే పోలీసు వాళ్ళు పెట్టినంటే కూడా డౌట్లు వచ్చేవి కాదు. తెలుగుదేశం నాయకులు వాట్సాప్లో, ఎందుకంటే అప్పటిదాకా ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం వాళ్ళు చేసినారు లేకపోతే పలానా పార్టీ వాళ్ళు చేసినారని చెప్పి మేము ఎక్కడా కూడా ఎవరిని నిందించలే. ఎవరో చేసినారు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాత్రమే మేము కోరుకున్నాం. అయితే వీళ్ళు చూపిస్తున్నటువంటి అతి ఉత్సాహమో లేకపోతే ఇంకోటి అనుకోండి, 7 గంటలకి జరుగుతాయి 7:15, 7:20 కల్లా తెలుగుదేశం నాయకులు వాట్సాప్లో ఫోటోలు పెట్టినారు. ఇంకొక 20 నిమిషాలు ఇందాక మా అధ్యక్షులు వారు చెప్తున్నారు పోలీసు వాళ్ళని అభినందించాలి, గంటన్నర లోపల రికార్డులు మెడికల్ సర్టిఫికెట్లు అన్నీ కూడా బాగా సమర్పించినారు అని. నేను ఇంకా అభినందించాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్తలను అభినందించాలి, తెలుగుదేశం నాయకుల్ని. ఎందుకంటే వీళ్ళకన్నా పోలీసు వాళ్ళకి గంటన్నర పట్టింది, వాళ్ళకి అరగంటలోనే దొరికినాయి సర్టిఫికెట్లు అన్నీ కూడా. ఏడు నుంచి వచ్చినాయి ఎవరికి అర్థం కాదు. ఉన్న సర్టిఫికెట్లు అన్నీ కూడా పోలీసు వాళ్ళ దగ్గర కంటే ఎక్కువగా వాట్సాప్లో పెట్టేసి ఫోటోలు తీసేసి ఈయన మధ్యస్థిమితం లేదంట అని చెప్పేసి వాళ్ళే పంపించినారు. ఈ తర్వాత వాళ్ళ వ్యక్తులు వాళ్ళ నాయకుడు కూడా ఒకవైపు పోలీసు వాళ్ళు కూడా మధ్యస్థిమితం లేదని ఒకవైపు చెప్తున్నప్పుడు నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ ఒక అధ్యక్షుడు గారు వైసీపీ నాయకులు సొంతంగా చేపించి దీన్ని పక్కన వాళ్ళ మీద నెపం నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్లో పెడతారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము అప్పటిదాకా కూడా కాదు, ఇప్పటిదాకా కూడా ఒక పార్టీని నిందించడం కానీ, ఒక నాయకుడిని నిందించడం కానీ, ఒక మనిషిని నిందించడం కానీ చేసిన దాఖలాలే లేవు. కానీ ఇంత అత్యుత్సాహం ఎందుకు తెలుగుదేశం నాయకులు కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అక్కడ 7 గంటలకి జరిగితే 20 నిమిషాల లోపల మీకు ఎట్లా సంఘటన గురించి తెలిసింది? ఆ 20 నిమిషాల్లోనే 3-4 సంవత్సరాల క్రితమైనటువంటి ఫోటోలు మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక అరగంటలోనే ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సర్టిఫికెట్లన్నీ మీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినాయి? లేకపోతే మీ నాయకుడికి ఆ వ్యక్తికి మధ్యస్థిమితం లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఏ రకంగా ఆయనకు తెలిసింది? ఇవన్నీ కూడా మాకు చాలా అనుమానాలకి తావిస్తుంది. పైపెచ్చుగా మీరు వీడియోలు గమనిస్తే మేము 1కి 2 సార్లు 3 సార్లు, ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి ఇచ్చినారు. ఎక్కడా కూడా రోడ్డు మీద పోయే వ్యక్తి ఫోన్లోంచి తీసినట్టుగా వీడియోలు ఎక్కడ కనపడడంలా. ఎందుకంటే మొదటి నుంచి
ఆ వ్యక్తి స్టార్ట్ చేసినప్పటి నుంచే ఈ వీడియో ఎవడో తీస్తున్నట్టుగానే ఆ వీడియోలు కనపడుతున్నాయి. అంతా అయిపోయిన తర్వాత విగ్రహం తలకాయ తీసేసిన తర్వాత ఒక కెమెరా వైపు చూస్తూ ఆ తలకాయని చూపించడం అనేది, కెమెరా వైపు చూస్తూ ఆ వ్యక్తి తలకాయ చూపించడం జరిగింది. ఇమీడియట్ గా ఎవరితోనో అర్జెంట్ గా ఫోన్ లో మాట్లాడాలన్నట్టుగా ఫోన్ తీసేసి ఫోన్ లో మాట్లాడడం జరుగుతుంది. మేము పోలీసు వాళ్ళని ఒకటే కోరుతున్నాం, ఎవరితో మాట్లాడినారు ఫోన్ లో అనేది మాకు తెలియాలి. ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఎవరు, దీని వెనకనున్నటువంటి ఈయనని ప్రోత్సహించి పంపించినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తేల్చాల్సిన అంశంగా తీవ్రంగా పరిగణించాలని చెప్పి మేము పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడ మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో లేదు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో పొద్దున 5 గంటలైనా సరే 6 గంటలైనా సరే నిత్యం రద్దీగా ఉన్నటువంటి శ్రీనివాస్ సెంటర్లో జరిగింది. మీరు చూసినట్టయితే విగ్రహం తలకాయకి పై భాగంలో పోలీసు వారి కెమెరా ఉంది. 24/7 మేము అన్ని లా అండ్ ఆర్డర్ని చూసుకుంటామని చెప్పేటువంటి పోలీసు వాళ్ళ కెమెరా కింద జరుగుతున్నటువంటి సంఘటన, 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు చూస్తూ ఉన్నటువంటి సంఘటన, 2 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి నడిబొడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి 20 నిమిషాలు 25 నిమిషాల పాటు చేస్తూ ఉంటే పోలీసులు వారే ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు ఎందుకు స్పందించలేదు? ఇదేనా లా అండ్ ఆర్డర్ ఉండడం అంటే? ఈ రకంగా మేము కానీ పొద్దున్నే ఆవేశపడి ఇది తెలుగుదేశం వాళ్ళు చేసినారనో లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినారో అని చెప్పేసి ఆవేశపడి మా కార్యకర్తలందరూ ఆవేశానికి లోనయ్యింటే ఆ జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యకి బాధ్యత ఎవరు వహిస్తారు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతాను. మేము ఒకవైపు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుడు చెప్పినటువంటి ఆదేశాల అనుసారం వేగంగా స్పందించకండి, ఆలోచించండి, తప్పు జరగకుండా ఒకరి మీద నెపం నెట్టకండి అని చెప్పేసి ఏదైతే మా నాయకుడు చెప్తుంటాడో ఆ ఆదేశాల అనుసారం మేము నడుచుకుంటుంటే చెయ్యని తప్పుని మళ్ళీ మా మీద రుద్దాలని చెప్పేసి ఆ వ్యక్తి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరిస్తూ దుర్మార్గమైన భాషలో ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారంటే ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్స్ లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీని నిందించలా, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నిందించలా. కానీ ఎప్పుడైతే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఒక్కటంటే దాని తర్వాత జరిగినటువంటి అంశాలను ఒక్కొక్కటిగా మేము తెలుసుకుంటున్న ప్రయత్నం చేస్తూ ఉన్నామో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. 100% దీని వెనకాల ఎవరో ఉండి చేపించినారనే ఒక అనుమానం మాకుంది. ఆ అనుమానాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి దాని వెనకాల ఎవరున్నారు లేకపోతే ఏం జరిగింది అనేది ఖచ్చితంగా మాకు తెలియజేస్తేనే మేము ఊరుకుంటాం తప్పితే, లేకపోతే రోజు రోజుకి మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం నాయకులకి, పోలీసుల కంటే ముందు తెలుగుదేశం నాయకులకి వాట్సాప్లో ఈ సమాచారం ఎట్లొచ్చింది, లేకపోతే వాట్సాప్లో ఈ సమాచారాన్ని ప్రజలకి చేరవేయాల్సినంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ముందుగా విచారించాలి. ఎందుకంటే ఈరోజు మొదటిసారి కాదు రాజశేఖర రెడ్డి గారి పేరు చెరిపేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి కళ్యాణ మండపం, వైఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పేసి ఆ రోజు నిర్మించినటువంటి కళ్యాణ మండపం, శిల్పామోహన్ రెడ్డి గారు మా నాన్నగారు నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే లాక్కొని వైఎస్ఆర్ గారి పేరుని ఆ రోజు చెరిపేయడం జరిగింది. ఈ రోజు వైఎస్ఆర్ గారి విగ్రహం మీద దాడి చేయడం జరిగింది. దీన్ని ఏ రకంగా మేము ఆలోచించాలి, ఏ రకంగా భావించాలని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పోలీసు వాళ్ళని కూడా ఒకరికి సర్టిఫికేట్ ఇచ్చే ముందు, ఒకరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పే మునుపు మీరు ఎటువంటి విచారణ చేసినారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఏం విచారణ జరిపినారని చెప్పేసి వైసీపీ అని చెప్పినారు. ఈరోజు మేము చూపిస్తూ ఉన్నాం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు బర్త్డే నాడు విషెస్ చెప్పినాడు. ఎవరి పార్టీ అని చెప్పి విషెస్ చెప్పినాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. లేకపోతే మంత్రి గారి కుమారుడితోటి చక్కర్లు కొడుతున్నటువంటి ఫోటోలు చూపించినాం. యా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు విచారణ జరిపినారని చెప్పి మేము పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాం.
ఏ రకంగా మీరు వైసీపీ నాయకుడు అని చెప్పేసి ముద్రేస్తారు, ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో దీన్ని పోస్ట్ చేస్తారు, ఏ రకంగా వాట్సాప్లో హల్చల్ చేపిస్తారు, ఏ రకంగా ఇది ప్రజా సమస్యగా వచ్చే లేకపోతే శాంతి భద్రతల సమస్యకి భాగం కాదా, లేకపోతే శాంతి భద్రతల సమస్యకి దారి తీయదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం వాళ్ళు వ్యవహరిస్తుంటే ఒక్కసారన్నా పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఇటువంటి పోస్టులు చేయకూడదని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ స్టాచ్యూని కూడా రీప్లేస్ చేపించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే మంచిది. లేకపోతే మేము మా పార్టీ తరఫున సొంత నిధులతోటి ఈ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తాము, కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర్ పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.